హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మనందరికీ బతుకమ్మ పండగ గురించి చాలా బాగా తెలుసు. కానీ బొడ్డెమ్మ గురించి చాలామంది తెలియని వాళ్ళున్నారు. మనం బొడ్డెమ్మ పండగని ఎలా జరుపుకుంటాము? ఎందుకు జరుపుకుంటాము? అలాగే ఎవరు జరుపుకుంటారు అని చెప్పి ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంతకీ వీళ్ళందరూ ఎవరు అని చూస్తున్నారు కదా! మా కాలనీ కాదని మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును. మా కాలనీ మెంబర్స్ కాదు. మా మేనత్త కాలనీ మెంబర్స్ వీళ్ళంతా. ఇదెక్కడ అంటే మన తొర్రూరులోనే కేజీబీ లైన్ అంటే కాకతీయ గ్రామీణ బ్యాంక్ లైన్‌లో విజయదుర్గ మహిళా సమూహం అనే గ్రూప్ నుండి ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ చూస్తున్నారు కదా! డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నారు. చాలా బావుంది. ఇంతకీ నేనెందుకు వీడియో ఇక్కడ తీశాను అంటే నేనుండొచ్చిన పాత కాలనీ ఈ లైన్ వెనకాలే ఉంటుంది. అండ్ వీళ్ళలో సగం మంది నాకు తెలిసిన వాళ్ళే. అండ్ చాలా బాగా మాట్లాడతారు అందరూ. అసలు మన ఛానల్‌లో బొడ్డెమ్మ వీడియో లేదు అని చెప్పి తీస్తే బాగుండు అని అనుకునేదాన్ని. అనుకున్నానో లేదో మా అత్తమ్మ రూపంలో పిలుపొచ్చింది. తప్పకుండా రా అని చెప్పి అనింది. అందుకే 9వ రోజు వెళ్ళాను. మన తెలంగాణలో బొడ్డెమ్మను తయారు చేసే విధానాన్ని బట్టి వివిధ ప్రాంతాలను బట్టి 4 రకాలుగా తయారు చేస్తారంట. అందులో ఒకటి పీట బొడ్డెమ్మ, రెండవది గుంట బొడ్డెమ్మ, మూడవది పందిరి బొడ్డెమ్మ, నాలుగవది బాయి బొడ్డెమ్మ అని చెప్పి అంటారు. మేముండే ప్రాంతంలో అయితే పీట బొడ్డమ్మని తయారు చేస్తాము. ఎలా అంటే పీట బొడ్డమ్మను చెక్కపీట పైన పెట్టి పుట్టమన్నును 5 దొంతర్లుగా వేస్తూ పైన కలశాన్ని పెట్టడం పీట బొడ్డమ్మ యొక్క ప్రత్యేకత. అలాగే పీట బొడ్డెమ్మను చెక్కపీటపై పుట్టమన్నుతో చేస్తారు. పుట్టమన్నుతో 5 దొంతర్లుగా అంటే వలయాకారంలో ఒకదానిపై ఒకటి పేరుస్తారు. దొంతర్లలో అడుగున ఉన్నది మాత్రం పెద్దగా, మిగిలినవి పైన వరుసలో వచ్చేవి చిన్న చిన్నగా తగ్గిస్తూ వస్తారు సైజ్ని. ఇది పూర్తయిన తర్వాత దాని చుట్టూ 4 మళ్ళీ వలయాకారంలో చేసి మట్టితో పెడతారు. రాగి కలశంలో బియ్యం పోసి పసుపు ముద్ద గౌరమ్మను అందులో పెట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు. ఆ గిన్నెను బొడ్డెమ్మ శిఖర భాగాన అంటే పైన ఉంచుతారు. ఈ విధంగా చేసిన బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ సాయంకాలం వేళ ఆటలాడి దేవుడి ముందు పెడతారు. అయితే ఈ బొడ్డెమ్మ దగ్గర మనం పాడుకునే పాట బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోలు బిడ్డాలెందారు కోల్ నీ బిడ్డ నీల గౌరు కోలు నిత్యమల్లె చెట్టేసి కోల్ నిత్యమల్లె చెట్టుకు కోల్ నిత్య నీళ్ళు పోసి అని ఇలా పాడుతూ ఉంటారు. ఇంతకంటే ఎక్కువ నాకు పాట రాదు, పాడలేను కూడా. అండ్ దీని మీనింగ్ ఏంటి అంటే బొడ్డెమ్మ బిడ్డ నీలగౌరి మల్లె చెట్టును నాటిందంట, దానికి కాయలు పిందెలు కాసాయంట. ఈ పాటను ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రీతుల్లో పాడుతూ ఉంటారు. అంటే శివుడి భార్య అయిన గౌరమ్మను తమ ఆడబిడ్డగా భావిస్తూ ఆమె శివుని సన్నిధికి చేరినట్లుగా పాడుకుంటూ ఉంటారు. బొడ్డెమ్మ పండుగను చేయడం పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. పెళ్లి కావలసిన కన్నెపిల్లలు బొడ్డెమ్మను పూజిస్తారు. సుమంగళి భాగ్యం కోరుకునే ముత్తైదువులు సద్దుల బతుకమ్మను పేర్చి జరుపుకునే పండగ. గౌరీదేవియే బొడ్డెమ్మగా అవతరించి సకల ప్రాణులను మరియు బాలలకు సంతోషాన్ని ఇస్తుంది. బొడ్డెమ్మ బతుకమ్మ పండగలు ఒకదాని వెంట ఒకటి జరుపుకునేవే, ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న పండగలే. 2 పండుగలు గౌరీదేవి రూపాలే. అయితే బొడ్డెమ్మను జరుపుకోవడానికి ఒక కథ ఉంది. అదేంటి అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయిన లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవికి చిన్న గొడవ జరుగుతుంది. అదేంటి అంటే ముందు ఎవరిని పూజించాలి అని, ఎంతైనా అక్క తర్వాతే చెల్లి కదా అని చెప్పి బతుకమ్మకి 9 రోజుల ముందుగానే బొడ్డెమ్మ అంటే జ్యేష్ఠాదేవికి ప్రతిరూపంగా మొదలు పెట్టారంట. బొడ్డు అంటే బంకమట్టి. అలాగే మట్టిని అమ్మవారి రూపంలో పూజించడం, మట్టిని గుండ్రంగా 5 వృత్తాకారంలో చేసి పూజించడం బొడ్డెమ్మ యొక్క ప్రత్యేకత. అయితే ముందుగా నేలపైన అలికి ముగ్గులు పెట్టి బొడ్డెమ్మ పీటను తెచ్చి ఆ ముగ్గుపై ఉంచి ప్రతిరోజు అంటే పిరికెడు బియ్యాన్ని తెచ్చి కలశంలో పోసి పసుపు కుంకుమలు వేసి పూలతో బొడ్డెమ్మను అలంకరించి పిల్లలందరూ చుట్టూ చేరి ఆడుతూ పాడుతూ కోలాటాలు వేస్తూ భక్తి శ్రద్ధలతో బొడ్డెమ్మ పేరుతో పిలువపడే గౌరమ్మను భక్తితో పూజిస్తారు.
మీ ఇంట్లోనే ఉండేది చూస్తున్నారు కదా పిల్లలు పెద్దవాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారు అనేది. ఇప్పుడు బొడ్డెమ్మని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు చెరువు దగ్గరికి. బొడ్డెమ్మని సాగనంపేటప్పుడు కూడా కోలాటాలు చేశారు. బొడ్డమ్మ సంబరాలు. నెక్స్ట్ ఏంటి అంటే అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. అదేంటి వినాయక చవితికి కదా అన్నప్రసాదం ఇక్కడేంటి అనుకుంటున్నారా? వీళ్ళు
బొడ్డెమ్మకి కూడా ఇలా ప్రిపేర్ చేశారు. ఆ గ్రూప్ మెంబర్స్ స్వయంగా వాళ్ళ చేతులతో చేసిన వంటకాలు ఇవన్నీ. చూస్తున్నారు కదా, పప్పు, పాలకూర, పూర్ణాలు అండ్ బియ్యం పిండితో చేసిన మలిద లడ్డూలు అంటారు కదా, అవి చేశారు. నెక్స్ట్ పులిహోర, గోంగూర పచ్చడి, అలాగే టమాటో ఆలు కర్రీ అండ్ ఫైనల్గా సాంబార్. ఇన్ని వంటకాలు చేశారు. భలే టేస్టీగా చేశారు. వంటకాలు ఎక్కడ క్యాప్చర్ చేశాను అనుకుంటున్నారా? మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఈ వంటకాలన్నీ చేశారు కాబట్టి వీడియో క్యాప్చర్ చేశాను. నేను వీడియో తీసుకోవడానికి కోఆపరేట్ చేసిన గ్రూప్ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఈ పండగలన్నీ క్యాప్చర్ చేసుకొని వాటి గురించి చెప్పడం దేనికి అంటే, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరికీ మన పండగలు సాంప్రదాయాల గురించి తెలియాలని చెప్పి. ఇప్పుడు మన వరకు వచ్చేసరికి బొడ్డెమ్మ కొన్ని చోట్ల లేకుండా కనుమరుగైపోయింది. బతుకమ్మ పండగకు ఉన్నంత ప్రాధాన్యత బొడ్డెమ్మకి లేదు అనిపించింది. కానీ ఈ కాలనీలో జరుపుకున్న బొడ్డెమ్మ పండగ చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను బొడ్డెమ్మ పండగ గురించి కూడా చెప్పాలన్న కోరిక అవన్నీ నెరవేరిపోయింది ఈ వీడియోతోని. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆల్. శ్రీమంతునింట్ల పుట్టి శ్రీమంతునింట్ల పుట్టి శ్రీమంతునింట్ల పెరిగి శ్రీమంతునింట్ల పెరిగి విద్యాట్ల తదియానాడు విద్యాట్ల తదియానాడు అంతారందరూ కూడి గన్నేరు పూలు తెచ్చి గౌరమ్మకు పూజలు చేసి పత్తిలు చేసి వరసాతో సద్దులు కలిపి ఆ శంభుని కప్పాగించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మ పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగుండు ఎవరేమన్నాను ఎల్లాడమ్మా ఎన్ని ఆడిపోకమ్మా చిన్నబోకమ్మ అరిటాకు వంటిదే ఆడ జన్మము ఉన్నవే మాయమ్మ వంశానికెల్లా మమ్ము రక్షక రేపు మమ్మగల్ల తల్లి మొన్న రంగని భార్య పెద్దామె వస్తే అంతకన్నా మిక్కి లంపించలేదా అడుగు వంశాలు పెట్టి పంపెదము పన్నీరు బిందెలు పాడి ఆవులను చారగా మీకైన తోలి పంపెదము వాకిట ముందట గొర్లనంపెదము లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ బాపనికి బాలచంద్రునికి చూసారు కదా, ఇలా జరిగాయి సెలబ్రేషన్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఫైనల్లీ సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్.